సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు అప్పిచ్చిన వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి తిరిగి ఇప్పుడు చెల్లించమంటున్నారు. 10 కోట్ల రూపాయలు చెల్లించమంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి అప్పు గురించి మీరు ఏమంటారు? పెద్దలు చెప్తుండేవారు ఇంతకుముందు, అప్పు పెను ముప్పు అని. నిజంగా ఎప్పుడో 110 సంవత్సరాల క్రితం అప్పు ఇవ్వడం ఏమిటి, ఈవేళ తిరిగి అడగడం ఏమిటి? కానీ అప్పు అనేది ఎప్పటికైనా ప్రమాదమే. మనిషి జీవితాన్ని, కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేసేది ఏంటంటే తాహతకు మించి అప్పు చేయకూడదు. అప్పు చేశామా ముప్పులో పడిపోయినట్టు. ఎవరైనా సరే మనం ఆర్భాటాలకు పోయి అనవసరమైన ఖర్చులు పెట్టి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోవడం తప్ప అప్పు అనేది ఎప్పటికైనా పెనుముప్పే. 110 సంవత్సరాల క్రితం 35,000 రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పు ఇచ్చాడంట ఒక కుటుంబం. ఆ కుటుంబం ఈవేళ అప్పు తిరిగి చెల్లించండి అని చెప్పేసి దానికి ఏదో బ్రిటిష్ ప్రభుత్వానికి ఏదో అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది. వాళ్ళు కూడా దాన్ని పరిశీలనలోకి తీసుకున్నట్టున్నారు. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది అది. కాబట్టి ఎప్పుడైనా సరే అప్పు అనేది చాలా ప్రమాదం. అప్పు తీసుకోవడం ప్రమాదం. ఈ మధ్యకాలంలో చాలామంది, మొన్ననే ఒక జంట 90 లక్షలు పెట్టి గవర్నమెంట్ ఉద్యోగతను ఇల్లు కొని దాని మీద ఫైనాన్స్ రాక ఆత్మహత్య చేసుకున్నది కుటుంబం. ఎంత నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్ ఉద్యోగి మళ్ళీ. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా అప్పు తీర్చలేక చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఎక్కువైపోయాయి. తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి చెప్పేదంటే అప్పు పెను ముప్పు. అప్పు మీరు చేసి ఆర్భాటాలకు పోయి మనకు తాహతకు మించి, అంటే తాహతకు మించి ఇల్లైనా కొనకూడదు. ఎందుకు ఉన్నంతలో మనం సరిపెట్టుకుని జాగ్రత్తగా ప్రతి రూపాయిని కానీ కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ముందుకెళ్ళాలి తప్ప, లేదు అవకాశం వచ్చింది ఎవరు అప్పులు ఇస్తున్నారని చెప్పి అప్పులు చేసినట్లయితే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. తర్వాత ఆత్మహత్య శరణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. అప్పు పెనుముప్పు అని గ్రహించండి. అప్పు తీసుకోవడం మానేయండి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. అది ఎంతవరకు ఇవ్వగలుగుతుంది అనేది పక్కన పెడితే, సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతుంది కదా. ఇచ్చినట్టయితే మేము 100 కోట్లు ఎంత అవుతుందో తెలియదు. 35,000 అంటే మరి ఎప్పుడు 110 సంవత్సరాల క్రితం అంటే ఎంత అవుతుందో మనకు తెలియదు. కానీ ఆ కాగితాలు ఏదో ఇప్పుడు బయటపడ్డాయంట. వాళ్ళు వారసులు పట్టుకుని వెళ్తున్నారట.